ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 59. దీని యంకమ్మ వద్దు అంటే తిని మళ్ళీ నన్నే తిట్టింది దొంగ మొహంది అని తిట్టుకుంటుంది రాధిక. యశి సారీరా, ఉప్పు పాయసం గురించి తెలిసి టేస్ట్ చేయించాను అని కృష్ణ అపాలజీగా అంటుంటే మొత్తానికి నువ్వే కదరా కారణం కిలాడి కిట్టయ్య అని తిట్టుకుంటుంది రాధిక. ఈలోగా రాణా రావడంతో ఇద్దరూ గప్చుప్గా బయటికి వెళ్ళిపోతే చిన్నా బ్రతికించావు అని మనసులోనే తమ్ముడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. అక్కా, ఏంటి చిన్నా? నేను ముంబై వెళ్ళాలి. దేనికి? ఫ్యాబ్రిక్ క్వాలిటీ చెక్ చేయాలి. సో నైట్ అవ్వచ్చు, లేదా రేపు ఆఫ్టర్నూన్ కూడా అవ్వచ్చు. నువ్వు జాగ్రత్త. అలాగే, నువ్వు కూడా జాగ్రత్త. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు? ఆఫ్టర్నూన్ లంచ్. అక్కా, అయితే కలిసి లంచ్ చేద్దాం అని రాణా కోసం తన కోసం లంచ్ ఆర్డర్ చేస్తుంది. బయటకు వచ్చిన కృష్ణ యశిత చిన్నగా నవ్వుకొని ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆఫ్టర్ లంచ్ రాణా ముంబై స్టార్ట్ అయితే రాధిక యశితని మ్యాన్షన్కి తీసుకెళ్తూ కృష్ణని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఆమె ఇన్విటేషన్ ఎందుకు అన్నట్టు కృష్ణ చూస్తే నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని నవ్వుతుంది రాధిక. ఆమె మాటలకు తన మీద అంత ప్రేమ పెంచుకున్నందుకు కృష్ణ మనసులో ఏదో తెలియని ఆనందం. కానీ అది బయటపడకుండా సరే అని రాధిక వాళ్ళు వెళ్ళిపోయాక ఆమె వెనకే మ్యాన్షన్కి స్టార్ట్ అవుతాడు. ముందుగా రాధిక యశిత మ్యాన్షన్కి వెళ్ళాక కృష్ణ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి పూనుకుంటారు. చీజ్ కార్న్ సమోసా చేస్తున్న యశిత కిచెన్ కౌంటర్ టాప్ మీద కూర్చొని వేడి వేడి సమోసా, మయోనీస్ ఇంకా కెచప్ తో తింటున్న రాధిక. మేడం, ఏంటే ఇలా తినడమేనా, వండేదేమైనా ఉందా? చేస్తాంలే జరుగు అని యశిత చేతిలో గరిట తీసుకుని సమోసాలను వడలు వేసినంత ఈజీగా వేసేద్దామని వేరే లెవెల్లో సమోసా చుట్టడం స్టార్ట్ చేస్తుంది. అవి సమోసాలు చతురస్రాకారాలు, ఫెయిల్ అయిన దీర్ఘ చతురస్రాకారాలు అర్థం కాక యశిత పిచ్చి చూపులు చూస్తుంటే దేకో మై కుకింగ్ స్టైల్ అన్నట్టు వేసిన సమోసాల్ని నూనెలో విసిరేస్తుంది. అంతే, దెబ్బకి అక్కడి నుంచి దూరం జరిగి రాధిక పక్కకు లాగి, మీకు మీ వంటకో నమస్కారం, డీప్ ఫ్రై దగ్గర మమ్మల్ని డీప్ ఫ్రై చేయడానికి ప్రయత్నించకండి అని దండం పెట్టి సమోసాలో చుట్టడం స్టార్ట్ చేస్తుంది. ఏదో ఫస్ట్ టైం మిస్టేక్ అనుకోయేసి, నిన్న ఉప్పు పాయసం, ఈరోజు సమోసా పొట్లం, రేపు బెల్లం బిర్యానీ, ఎల్లుండి చింతపండు చికెన్, ఇలాంటి కొత్త కొత్త వంటకాలు నా మీద మా అన్నయ్య మీద ప్రయోగించి మమ్మల్ని హాస్పిటల్ పెట్టిగిద్దామని కక్ష కట్టారా? ఒసేయ్, ఎందుకే అలా మాట్లాడి నాకు మండేలా చేస్తావ్? అవునవును, మీకు మండితే మేం డీప్ ఫ్రై అయ్యేలాగా ఉన్నాం. వద్దమ్మా రాధికమ్మా, వెళ్ళి మా అన్నయ్యతో ఎలా సరసాలాడాలో ప్రాక్టీస్ చెయ్యిపో అని రాధిక కిచెన్లో నుండి తోసేస్తుంది. ఈ ఆడపడుచులున్నారే, మా వదినల బాధ ఎప్పుడు అర్థం చేసుకోరని నిట్టూర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది రాధిక. ఫ్యాషన్ వరల్డ్ నుండి తన హోటల్ రూమ్కి వెళ్ళిన రీమా ముందుగా తను వేసుకున్న బట్టలన్నీ విప్పి తగలెట్టేస్తుంది. నగ్నంగా అద్దంలో తనను తాను చూసుకుంటూ ఈ చేతులతోనే కదా దాని కాళ్ళు పట్టుకున్నాను అని చేతుల్ని గోడకేసి కొట్టుకొని గాయం చేసుకుంటుంది. అయినా ఆమె కోపం చల్లారదు. అలాగే వెళ్ళి వేడి వేడి నీళ్ళతో నిండిన బాత్ టబ్లో దిగిపోతుంది. ఒళ్ళు కాలిపోతున్నట్టు మండిపోతున్న నొప్పిని కూడా లెక్క చేయకుండా అలాగే ఆ వేడి నీళ్ళలో తన ఒంటిని ఎర్రగా చేసుకుంటుంది. ఒళ్ళంతా మండుతుంటే తన శరీరాన్ని అద్దంలో చూసుకొని, నాకన్నా 100 రెట్లు మీరు ఎక్కువ బాధపడేలా చేస్తాను, గెట్ రెడీ అని కసిగా అనుకుంటుంది రీమా. విల్సన్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో. ఎక్సలెంట్ బేబీ, నీ యాక్టింగ్ స్కిల్స్ సూపర్. కానీ రాధిక నిన్ను నమ్మలేదు. నువ్వు నిజంగా దేశం దాటుతున్నావో లేదో చెక్ చేసింది. నీ ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ చేతుల్లోకి వెళ్ళాయి. అయినా కూడా తను నమ్మలేదు. నీ వెనక ఒక వ్యక్తి నిన్ను ఫాలో చేయడానికి అపాయింట్ చేసింది. వాట్?
నా నెట్వర్క్ రాధిక కన్నా తక్కువేం కాదు బేబ్. జస్ట్ రిలాక్స్. కొన్ని రోజులు నీ ఫేమ్, నేమ్ అన్నిటిని పక్కన పెట్టి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చెయ్యి. నువ్వు వాళ్ళ లైఫ్‌లో నుంచి తప్పుకున్నావని రాధిక నమ్మాలి. అప్పుడు తను రిలాక్స్ అవుతుంది. మనం రివెంజ్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే. ఎంత కష్టమైనా సరే ఆ యషితకి, రాధికకి సరైన గుణపాఠం చెప్పి తీరుతానని, ఈ రీమా అంటే ఏంటో చూపిస్తానని కసిగా అంటుంది. వెరీ గుడ్ బేబీ. నేను నీకు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్, అలాగే నేను నీకోసం తీసుకున్న ఫ్లాట్, నేను నీకోసం తీసుకున్న జాబ్ అన్నీ మిడిల్ క్లాస్ లైఫ్‌కి దగ్గరలో ఉంటాయి. సో బీ కేర్‌ఫుల్. ఎవ్రీ మినిట్, సెకండ్ ఆ రాధిక అపాయింట్ చేసిన వ్యక్తి నిన్ను ఫాలో అవుతూనే ఉంటాడు. ఇప్పటివరకు సరిగ్గా నటించలేదు. నా నటన ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా. నువ్వెలా జీవిస్తావో చూడటానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ బీ కేర్ఫుల్ అని విల్సన్ కాల్ కట్ చేసి గేమ్ స్టార్ట్స్ మిస్ రాధికా కృష్ణ అని వంకరగా నవ్వుతాడు. కృష్ణ మ్యాన్షన్‌కి వచ్చేసరికి చెల్లి కిచెన్‌లో తన చెల్లి ఫ్రెష్ అయిందేమో శారీలో కిందకొస్తూ కనిపిస్తుంది. రాధిక వంక చూసిన కృష్ణ అలానే చూస్తుంటే అతని కళ్ళలో భావం అర్థమైన రాధిక చిన్నగా నవ్వుతుంది. రా కృష్ణ కూర్చో అని సోఫా చూపించి యషి కృష్ణ వచ్చాడనగానే కిచెన్ నుండి సమోసా ప్లేట్ విత్ జ్యూస్‌తో వస్తుంది యషిత. రోల్ రివర్స్ అయితే బావుండేది మేడం. అంటే మీరు యషిలా ఫుడ్ ప్లేట్‌తో వస్తే బావుండేది. ఓస్ అంతేనా యషి, నువ్వు లోపలికి పద, నేను కిచెన్ నుండి ప్లేట్స్ తెస్తాను. ఆమె మాటలు విన్న కృష్ణ భగవంతుడా అనుకుంటే యషితకి మండి రాధిక బ్యాక్ మీద షాట్ ఇస్తుంది. అబ్బా ఎందుకే కొట్టావ్? లేకపోతే అన్నయ్య చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? ఏం చెప్పాడో అదే చేస్తాను అంటున్నా కదవే. బిజినెస్ లోనే మీది మైండ్ బ్లోయింగ్ బుర్ర, మిగతా విషయాల్లో మట్టే అని విసుగ్గా అంటుంది. విషయం చెప్పవే తల్లి. అన్నయ్య అంటుంది మీరు ప్లేట్ తీసుకొని రావాలని కాదు, ప్లేట్లో ఉన్న ఐటమ్స్ కుక్ చేసి తీసుకురావాలని. ఓ అదా, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను కృష్ణ అని ఇబ్బందిగా నవ్వుతుంది. కృష్ణ మాత్రం ఒక నిట్టూర్పు విడిచి యశోద చేతిలోని సమోసా ప్లేట్ అందుకుంటాడు. టేస్ట్ చేస్తాడు. సూపర్ ఉంది అని కాంప్లిమెంట్ కూడా ఇస్తాడు. యశోద రాధిక వంక విసుగ్గా చూస్తూ ఈ కాంప్లిమెంట్స్ అన్నీ మీకిస్తే బాగుంటుంది, నాకిస్తే ఏముంటుంది సమోసా తప్ప అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీన్ని కదిలిస్తే తీరుతుట్టలో చేయి పెట్టినట్టే అని నిట్టూర్చి కృష్ణ వంక చూస్తుంది. చుట్టూ చూసిన అతను మీ ఇల్లు నేనుండే ఇంటికన్నా చాలా చిన్నది మేడం అని వెక్కిరింతగా అంటాడు. కృష్ణ వంక చిరు కోపంగా చూస్తూ ఇల్లు కాదు పెద్దగా ఉండాల్సింది. మనసా? కాదు. మరి? మన ఫస్ట్ నైట్ బెడ్. ఆమె గొంతులో అల్లరికి అన్న మాటకి జ్యూస్ తాగుతున్న కృష్ణకి పొలమారి గొంతులో జ్యూస్ ముక్కులో నుండి బయటకొచ్చి దగ్గుతూ వెర్రిగా చూస్తాడు. అయ్యో కృష్ణ మెల్లిగా తాగు అని అతని తలని తడుతుంది. ప్లీజ్ మేడం మీరలా మాట్లాడి నాకు మినీ హార్ట్ అటాక్ తెప్పించకండి అని భయం నటిస్తాడు. చిరుకోపంగా అతని వంక చూసి రా మ్యాన్షన్ చూపిస్తానంటుంది. సరే అని ఆమె వెనక వెళ్ళిన కృష్ణ ఆ మ్యాన్షన్ చూస్తూ నేను తీసుకున్న బెస్ట్ డిసిషన్ కరెక్టేనా, మేడంకి నాకు అన్ని సరిగ్గానే ఉంటాయా అని అనుకుంటూనే రాధికతో కలిసి మ్యాన్షన్ అంతా చూస్తాడు. చివరగా రాధిక రూమ్ బాల్కనీలో కూర్చొని ఆమె చెప్పేది వింటూ ఏదో ఆలోచనలో గడిపేస్తాడు. కృష్ణ హా మేడం. మేడం అనే మాట మానవా? కొంచెం టైం పడుతుంది. ప్రియమైన పెళ్ళామా అని మనం షష్ఠిపూర్తికి పిలుస్తావా అని అలకగా అంటుంది రాధిక. అప్పుడు అమ్మమ్మ, నాయనమ్మ అని పిలవడానికి మనవళ్ళు కూడా వచ్చేస్తారు కదా మేడం అనుకుంటూ వస్తుంది యషిత. వచ్చేసింది నా అర్ధమొగుడు అని నీరసంగా అనుకుంటుంది రాధిక. రాధిక పక్కన కూర్చొని ఏంటి మేడం నిజమే కదా చెప్పాను, ఫేస్ ఎందుకు సొట్టల పోయిన రూపాయి బిళ్ళలా పెట్టారు? ఒసేయ్ కావాలని నా మీద కక్ష సాధిస్తున్నావు కదా. ఇది మరీ బాగుంది. ఏంటి మీరు అన్నదానికే కదా నేను ఆన్సర్ ఇచ్చాను అని టపటపా కళ్ళు మూసి కృష్ణ నవ్వేలా చేస్తుంది. మేడం ఏంటే, నేను టెంపుల్కి వెళ్ళొస్తాను. ఇప్పుడు అవసరమా యషి?
లేదు మేడం వెళ్తాను ప్లీజ్. అయితే కార్లో వెళ్ళు, డ్రైవర్ వస్తాడు. పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళడానికి కూడా కార్లో పోవాలా? టెంపుల్కి వెళ్ళాలంటే నేను చెప్పినట్టు వింటే పంపిస్తా, లేకపోతే మాతోనే ఉంటావు. వద్దులే వెళ్ళొస్తానని రెడీ అవ్వడానికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది యషిత. మీ ఇద్దరికి ఒక్క రోజైనా గొడవ పడకపోతే పొద్దుపోదేమో మేడం. ఏదో దాని పిచ్చి నా వెర్రి అని నవ్వుతుంది రాధిక. ఆమె నవ్వును చూస్తున్న కృష్ణ అలానే చూస్తుండిపోతాడు. అతని కళ్ళల్లో భావాలు అర్థమైన రాధిక చూపులతో కన్నా చేతులతో చేసి చూపిస్తే బావుంటుంది నీ ప్రేమ భావాలు. రాధిక చేయి పట్టుకుని నా కోసం మీరు చేయబోయే పనిలో మీరే గెలవాలి, నేనే ఓడాలి. అలా అయితే ఈ కండిషన్ అవసరం లేదేమో. నాకు కావాలి, నా భార్యగా నాతో ఎలా ఉంటారో చూడాలనుంది అని రాధిక భుజం చుట్టూ చేయి వేస్తాడు. అతని స్పర్శకి పరవశించి ఇంకొంచెం అతుక్కుని కూర్చుంటుంది రాధిక. మేడం. హా. మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంటే నా అంత అదృష్టవంతుడు లేడేమో అనిపిస్తుంది. కానీ నేనెందుకు ఇంతలా భయపడుతున్నానో మీతో చెప్పాలనుకుంటున్నాను. చెప్పు కృష్ణ. నేను పెరిగిన హోంలో నాతో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వైభవ్, మహి, నవీన్. వైభవ్, మహి మ్యారీడ్ కదా కృష్ణ? అవును. మన ఆఫీస్లోనే వర్క్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. కంపెనీ తరఫు నుండి ఈవెంట్ ఆర్గనైజర్స్గా వెళ్లారు కదా. నన్ను బాగానే అబ్జర్వ్ చేశారు అని నవ్వుతాడు కృష్ణ. నీకోసం ఎంత తపన పడేదాన్నో ఇప్పుడు వెళ్ళి దాన్నడుగు చెప్తుంది. చిన్నగా నవ్వి, మా నలుగురం ఒకే కాలేజ్లో ఎంబీఏ కంప్లీట్ చేశాం. కానీ నవీన్కి వేరే ఆఫీసులో జాబ్ వస్తే నాకు మీ ఆఫీసులో జాబ్ వచ్చింది. నవీన్ వర్క్ చేసే ఆఫీస్ ఎండీ కూతురు నవీన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టింది. వాడు ఒప్పుకోలేదు, చచ్చిపోతాను అని బెదిరించి మరీ పెళ్లికి ఒప్పించింది. పెళ్లికి ముందు కొన్ని కండిషన్స్ చెప్పి వాటికి ఒప్పుకుంటేనే పెళ్లి అన్నాడు. ఆ అమ్మాయి నవీన్ మీద వ్యామోహంతో సరే అన్నది. కానీ పెళ్లి తర్వాత అంతా మారిపోయింది. పెద్దింటి పిల్లలకి చెడు వ్యసనాలు తొందరగానే అలవాటయిపోతాయో, లేకపోతే డబ్బు వాళ్ళని అలా మార్చేస్తుందో కానీ నవీన్ భార్య పెళ్లి తర్వాత వాడికి మనశ్శాంతి లేకుండా చేసింది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్ట్ కంప్లీట్ చేయమని మాత్రం అనకండి. పాస్ట్ కంప్లీట్ చేయడం ఇప్పుడల్లా అవ్వదు. ఎందుకంటే కృష్ణ, రాధిక కలిసి ఒక 1 మంత్ భార్యాభర్తలుగా ఉండాలనే కండిషన్ ఉంది కదా. సో ఆ 1 మంత్లో కొన్ని కొన్ని చేంజెస్ జరుగుతాయి. దాని తర్వాత వాళ్ళకి యాక్సిడెంట్ ఎలా జరుగుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత ఎండ్ అవుతుంది. ఓకేనా. ఆల్మోస్ట్ ఇది చెప్పలేను, ఇంకొక 30 ఎపిసోడ్స్ అవ్వచ్చు మేబీ. సో మీరు చెయ్యండి, ఏం చేయండి అంటే ఐ కాంట్. నా స్టోరీ ఎలా ఇవ్వగలను నేను అలానే ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ల్యాగ్ అవుతున్నా ఉందనుకున్నోళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. ల్యాగ్ అయినా సరే నా స్టోరీ నాకు నచ్చినట్టు నేను ఎలా రాయాలనుకున్నానో, నేను ఎలా ఇవ్వాలి అనుకున్నానో అలానే ఇస్తాను. ఇప్పుడు మీరు ఒక్కళ్ళు బాలేదన్నారని స్టోరీ మొత్తం మార్చేశారనుకోండి, అది నా స్టోరీ అవ్వదు, మీ స్టోరీ అవుతుంది. మీరు చెప్పినట్టు నేను చేసినట్టు అవుతుంది. దానిలో ఇంకా ఫీల్ ఏముంటుంది. సో ఐ కాంట్. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టాటా.